నమస్కారం అండి. నేను దుబ్బాక పద్మావతిని. ఈ బతుకమ్మ పండుగ గురించి ఓ 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మన ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల పండుగ. భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమైతది. అది చిన్న బతుకమ్మ. తర్వాత 9 రోజులకు అష్టమొస్తది. అష్టమి రోజు వచ్చేది పెద్ద బతుకమ్మ. దాన్ని సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు. పెద్ద బతుకమ్మ అంటారు. అది దుర్గా అష్టమి రోజు వస్తది కదా! దుర్గాష్టమి అంటారనమాట. దుర్గ పూజ చేస్తాం కదా మనం. అందుకని దుర్గాష్టమి అంటారు. అయితే ఈ బతుకమ్మది ఒకటి విశేషం ఏంటంటే, మనము ప్రతి ఒక్క పండుగకు విగ్రహారాధన చేస్తాం. విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటాం కదా! కానీ దీనికి మాత్రము పుష్పాలతోటి చేస్తాం. అన్ని రకరకాల పువ్వులు తెచ్చి బతుకమ్మని చేసుకొని మొత్తము చుట్టూ దొంతర దొంతరలుగా లైన్‌గా పెట్టి పేర్చుకొని బతుకమ్మ మధ్యలో పసుపు గౌరమ్మని పెట్టి పూజ చేసుకుంటాం. వీటికి వేరే విగ్రహాలు తెచ్చి ఏం పెట్టుకోమనమాట. అది దీని యొక్క ప్రత్యేకత అనిపిస్తది. మళ్ళీ దీనితోటి ఈ పండుగతోటి మనకు లాభాలు కూడా ఉన్నాయి. లాభం ఏంటంటే, ఈ వర్షాకాలము అధిక వర్షాలు పడ్డప్పుడు చెరువులల్లా, కాలువలల్లా నీళ్ళన్నీ కొంచెం కలుషితమయ్యే అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు మనం అడవి నుంచి ఈ బతుకమ్మకి ఏ పూలు వాడతాం ఎక్కువ మటుకు తంగేడు పూలు, గునుగు పూలు వాడతాం. అవి అడవి నుండి తెస్తాం. ఆ తంగేడు, గునుగు పూలు, బంతి పూలు ఇవన్నీ ఔషధ గుణాలు ఉంటాయి వీటికి. ఈ బతుకమ్మలను ఆ పువ్వులన్నీ పెట్టి రకరకాల పువ్వులు పెట్టి పేర్చి మనము ప్రతిరోజు బతుకమ్మలు చేసి వేల బతుకమ్మలు నీళ్ళల్లో నిమజ్జనం చేసుకుంటాం. నిమజ్జనం చేసినప్పుడు వీటికి ఉన్న ఔషధ గుణాలతోటి ఆ నీళ్ళల్లో ఉండే కాలుష్యం అనేది తొలగిపోతుంది అనమాట. తొలగిపోయి అవి శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అవి మన కలుషితం పోయి కొంచెం మనకు మేలు చేస్తుంది అనమాట. ఇది కూడా ఈ పండుగ యొక్క లాభం. ఈ బతుకమ్మలు ఎట్లా పేర్చుకోవాలంటే, మనం ఎట్లా తయారు చేసుకోవాలంటే, ఒక పళ్ళెం తీసుకోవాలి. పెద్ద పళ్ళెం తీసుకొని దానికి సరిపడా ఇప్పుడు బీర చెట్లు, సొరకాయ చెట్లు అవి ఉంటాయి కదా! పాదులు. వాటి ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా! ఆ పెద్ద ఆకులను తెచ్చుకొని మొదట ఆ పళ్ళెంలో ఆ ఆకులను పరిచి వాటిలో పసుపు, కుంకుమ వేయాల. వేసి చిటికెడు పసుపు, కుంకుమ వేసి అప్పుడు పుష్పాలు పెట్టడం స్టార్ట్ చేయాలి. మొదట తంగేడు పూలతోటి అది ముఖ్యం అన్నమాట. తంగేడు పూలు ఈ బతుకమ్మ పండుగకు. అయితే ఈ బతుకమ్మలకు మొదట అంతా తంగేడు పూలు వరుసలుగా ఇష్టం వచ్చిన వరుసలు పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎన్ని ఉంటే దాన్ని బట్టి. ఒకవేళ అస్సలు దొరకలేదనుకో దాన్ని బట్టి కొంచెం పెట్టుకోవచ్చు. అయితే మొదట మాత్రం తంగేడు పూలన్నీ పెట్టుకొని వస్తారు. పెట్టుకొని వచ్చి దాని మీద మళ్ళీ గునుగు పువ్వులు పెడతారు. గునుగు పువ్వులు తెల్లగుంటాయి. బట్ అందుకని ఎర్ర రంగు, ఆకుపచ్చ రంగు, రంగులు కలిపి అత్తి వాటికి ఏం చేస్తారు, ఆ రంగులద్దిన పువ్వులు కూడా పెట్టుకుంటారు అనమాట. చాలా అందంగా కనబడుతుంది వరుసలుగా పేర్చి పెట్టుకుంటే. అయితే ఆ పువ్వులు, మళ్ళీ బంతి పూలు, చామంతి పూలు, కనకాంబరాలు ఎన్ని రకాల పువ్వులు మన దగ్గర అనుకూలంగా ఉన్నాయో, దొరికినాయో ఆ పువ్వులన్నీ పెట్టొచ్చు. ఒక్కొక్కరు గుమ్మడి పువ్వును కూడా మధ్యలో పెడతారు. గుమ్మడి పువ్వుల ప్రత్యేకత ఏముంటుంది, గుమ్మడి పువ్వులో సరిగ్గా మనకు ఒక గౌరమ్మ లాగానే ఉంటుంది అనమాట. మనం పసుపుతో ఎట్లయితే గౌరవం చేస్తామో అదే విధంగా గుమ్మడి పువ్వులు ఉంటుంది. ఆ గుమ్మడి పువ్వు కూడా అందులో పెడితే చాలా మంచిదన్నమాట మనకు. అయితే గుమ్మడి పువ్వు పెట్టి దాంట్లో మళ్ళీ పసుపు గౌరవం చేసి పెట్టి దానికి కుంకుమ పెట్టి మనము దేవుని ముందట బతుకమ్మలు పెట్టి మంచిగా పూజించి మొక్కుకోవాలా. అప్పుడు పిల్లలందరూ ఆడపిల్లలు, మళ్ళీ మొత్తము ఆడపడుచులు అందరూ ఏం చేస్తారు, చిన్న చిన్న బాలలు అయితే లంగా జాకెట్లు వేసుకొని, లంగా ఓణీలు వేసుకొని, జడకుచ్చులు, చేతి నిండా గాజులు, గోరెంటాకులు పెట్టుకొని చాలా భలేగా ముస్తాబైపోతారు. మళ్ళీ ఆడపడుచులంతా పట్టు చీరలు, నగలతోటి మంచిగా అలంకరించుకొని వాళ్ళు ముస్తాబోతారు. అందరు కలిసి వాకిళ్ళల్లో మంచిగా ముగ్గులు వేసి ఆ ముగ్గులలో ఈ బతుకమ్మని తీసుకొని పోయి అక్కడ పెట్టుకొని మంచిగా అందరు కలిసి పాటలు పాడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ బతుకమ్మల చుట్టూ తిరగాలన్నమాట. అందరూ బతుకమ్మల చుట్టూ తిరుగుకుంటూ పాటలు పాడుకోవాలి. రకరకాల పాటలు అన్నమాట. అవన్నీ మన సమాజానికి సంబంధించి ఉంటాయి. మళ్ళీ మన దేవుళ్ళకి సంబంధించి ఉంటాయి. ఆ పాటలు వింటుంటే వినబుద్ధి అవుతుంది. ఒక్కొక్క రాజుల కథ చెప్తే ఎంతో సేపు చెప్పుకుంటారు ఒక్కొక్కరు అనమాట. చెప్పగలిగిన వాళ్ళు చాలా చాలా చెప్తారు పాటలు. ఒకరు చెప్తా ఉంటే అందరం పాడతాం అనమాట. ఆ విధంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రము వేరే కొంచెం అది సంస్కృతి మారింది. అందరికి పాటలు రానోళ్ళు ఏం చేస్తున్నారు, డీజేలు పెట్టుకొని మంచిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఏ విధంగా సరే మొత్తం మనం మాత్రం బతుకమ్మలు పెట్టుకొని మంచిగా అన్ని పాడుకొని చేసుకొని సరదాగా సంతోషంగా గడపాల. అయితే ఈ బతుకమ్మలు చేసి ఆడుకుంటే చేస్తుంటే అదంతా అందరినీ ఆడవాళ్ళందరూ ఒక్క దగ్గర చేరి ఐకమత్యంగా ఆడుకుంటూ పాడుకుంటుంటే చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. కన్నుల పండుగ ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది అనమాట. అదే మనకు బతుకమ్మ అంటే చాలా సంతోషం ఉంటుంది.
మళ్ళీ ఇది ఈ 9 రోజులు మనం చేస్తాం గదా! ఈ 9 రోజులు 9 రకాల సద్దులు చేస్తారనమాట. సద్దులంటారు ప్రసాదాలను. ఈ బతుకమ్మకు సద్దులంటారు. అయితే ఒక్కొక్కరు 9వ రోజు 9 రకాల సద్దులు గూడా చేసుకుంటారనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కొక్క మొదటి రోజు ఇంత పప్పు, బెల్లం పెట్టి అందరికి పంచేసుకుంటారు. ఒకరోజు ఇవి పరాటాలు చేసి, బెల్లమేసి దంచి, సోంపు ఏసి దంచి వాటిని లడ్డూలు కడతారనమాట. లడ్డూలు కట్టి అందరికి పంచుకొని ఎంజాయ్ చేస్తారు. అట్లా ఆ విధంగా రకరకాల ప్రసాదాలు తెచ్చి అందరూ పంచుకొని అందరు ఇచ్చుకుంటారు. అందరు చేసుకుంటారు. మళ్ళీ పాటలు కూడా ఎట్లా పాడుకుంటారంటే చాలా బాగా పాడతారు పాటలు. బతుకమ్మలు తెచ్చిపెట్టుకున్నప్పుడు పాడతారు. మళ్ళీ చీకటి అయిపోతుందన్నప్పుడు ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జామయ్య చందమామ అని అప్పుడు వేరే రకరకాల పాటలు అప్పుడు పాడుకుంటారు. మళ్ళీ తీసుకొని పోయి నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు ముందు గౌరమ్మని అందులో నుండి గౌరమ్మని తీసుకుంటారు. ఆ గౌరమ్మని తీసుకొని పళ్ళెంలో పెట్టుకొని బతుకమ్మలను అందులో నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తారు. చేసినాక ఆ నీళ్ళని తీసి అందరు నీళ్లు చల్లుకుంటారు. చల్లుకొని ఆ పసుపును అందరి పసుపులు అందరు పసుపు బొట్టు ఇచ్చుకుంటారు. కుంకుమ పెట్టుకొని పసుపు పుస్తెలకు తీసుకొని అందరూ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రసాదాలు ఇచ్చుకొని వాయనం, పుచ్చుకొని వాయనం అంటూ ఎవరు తెచ్చిన ప్రసాదాలు వాళ్ళు ఒకరికి ఇస్తారు. వాళ్ళు తెచ్చిన వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు తెచ్చిన వాళ్ళు తెచ్చిన వీళ్ళకు ఇచ్చుకొని వాయనం, పుచ్చుకొని వాయనం అంటూ ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటూ అందరు ప్రసాదాలు పంచుకొని తిని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కువ బాగా చేస్తారు ఘనంగా. ఈ పట్టణాల్లో తగ్గిపోయింది అన్నట్టుగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం పట్టణాలలో కూడా ఏం తగ్గిపోలేదు. ఇంకా డీజేలు పెట్టి పాటలు పెట్టి మస్తు ఆటలు పాటలు రకరకాలుగా అనమాట. ఫోటోలు వీడియోలు చాలా బాగా సంతోషంగా గడుపుకుంటున్నారు. అందరూ ఎక్కువైపోతుంది, దినదినానికి ఎక్కువైపోతుంది. బతుకమ్మ పండుగ తగ్గుతుందేమో, పోతుందేమో, పడిపోతుందేమో అని అనిపించింది. కానీ కాదు, ఇంకా ఎక్కువైపోతుంది. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని పాటించుకుంటూ మనం ఇటువంటి అన్ని జరుపుకుంటూ ఉండాలా. మనము మన దాన్ని నిలుపుకోవాలి అంతే. అందుకని అందరం కలిసి కట్టు ఇట్లా చేస్తే అందరం మనం ఒక్క దగ్గర కలుస్తాం కదా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ పండుగ సంబరాలు అంటే సంబరాలు ఉంటుంది. బతుకమ్మ పండుగ అంటే చాలా బాగుంటుంది. సరే అమ్మా, సెలవు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో